అసలు సహస్రాను బాలుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? బాలుడు రాసిన లేఖలో ఏముంది? డబ్బు కోసమే బాలుడు చోరీలకు పాల్పడుతున్నారా? అమలు చేసిన బాలుడు రాసుకున్నాడు. ఇక లెటర్ చివర్లో మిషన్ డన్ అని రాసుకున్న బాలుడు ఆలోచన విధానం స్థానికులను కలవరానికి గురవుతుంది. సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు. హత్యకు 2 రోజుల ముందే లెటర్ రాసుకున్న బాలుడు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, పక్కా ప్రీ ప్లాన్. సహస్ర హత్య కేసులో బాలుడికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హత్యకు 2 రోజుల ముందే బాలుడు లేఖ రాసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంట్లోకి వెళ్లే ముందు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే దానిపై పూర్తిగా పేపర్ పైన రాసుకుని మరీ హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. బాలుడు రాసిన లేఖలో ఏముందంటే, ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్, అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్, ఫైర్ ద గ్యాస్, కట్ విత్ నైఫ్, ఆఫ్టర్ కటింగ్ ద లాక్, టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, నెక్స్ట్ కీప్ గ్యాప్ ఆన్ ఇట్ స్టేజ్, హౌ టు ఎస్కేప్ హౌస్. ఇలా వచ్చిరాని ఇంగ్లీష్లో పేపర్ పై రాసుకున్నాడు బాలుడు. ఇక బాలుడి దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఓటీటీలో ఓ సిరీస్ చూసి హత్య, చోరీకి బాలుడు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉందని నిందితుడు చెప్పాడు. ఇలా ఓటీటీలో చోరీ చేసి ఎలా ఎస్కేప్ అవ్వాలో తెలుసుకున్నట్లు చెబుతున్నారు. హత్యకు 2 రోజుల ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు. ఇక లెటర్ చివర్లో మిషన్ డన్ అని రాసుకున్న బాలుడి ఆలోచన విధానం స్థానికుల్ని కలవరానికి గురిచేస్తోంది. 10 ఏళ్ల బాలుడి మైండ్ సెట్ ఇలా ఉండడం పట్ల అంతా నివ్వెరపోతున్నారు. ఏదైనా అలా యూట్యూబ్లో చూసుకొని ఏది ఎట్లా మర్డర్ చేయాలి, ఏ నేరం ఎట్లా చేయాలి అన్నీ వాళ్ళకు అవగాహన ఉంటుంది. అది చూసేసి వాళ్ళు ఫాలో అయిపోయి ఇది చిన్న శిక్ష పెద్ద శిక్ష అని కాదు, చేసినామా చేయలేమా అని చెప్పేసి వాళ్ళు ఒక లెసన్ లాగా అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఇంత చిన్న పిల్లడు ఇంత ఇప్పుడు ఇవ్వలేదు, ఎక్కడ చూసిండాడు వేరే వాళ్ళని మర్డర్ చేసినప్పుడు ఈ పిల్లోడు చూసిండా వాళ్ళ చంపిండు అనుకుంటే అది కాదు. ఆ పిల్లోడు యూట్యూబ్లను ఫోన్లను టీవీలను చూసి అది ప్రిపేర్ అయిపోయి అలా చేసిండండి. ఇక తన అవసరాలు తీర్చుకోవడానికి చోరీ చేశానంటున్నాడు ఆ బాలుడు. తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడంతో దొంగతనం చేయాలనుకున్నట్లు చెబుతున్నాడు. చోరీ చేసిన డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలనుకున్నానని అంటున్నాడు. మంచి డ్రెస్లు, గ్యాడ్జెట్స్తో లగ్జరీ కోరుకున్న బాలుడు డబ్బు లేకపోవడంతో చోరీకి ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇక బాలికను హత్య చేసిన బాలుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.